హాయ్ అండి, నేను మీ లలితా బీశెట్టి. ప్రతిరోజు భగవద్గీతలో 5 శ్లోకాలు చెప్తున్నానండి. దానిలో భాగంగా ఈరోజు షష్ఠోధ్యాయం అంటే 6వ అధ్యాయం చదువుతున్నానండి. ఇప్పటి వరకు 6 చాప్టర్స్ కంప్లీట్ చేశాను. ఈ షష్ఠోధ్యాయం యొక్క విశిష్టత ఏంటంటే మనశ్శాంతి లేని వాళ్ళు చదివితే మనశ్శాంతి దొరుకుతుందటండి. ఈ రోజు నుంచి ఈ అధ్యాయం చదువుతున్నానండి. 1వ శ్లోకం నుంచి 5వ శ్లోకం వరకు మీనింగ్తో సహా చదువుతున్నాను. ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అత షష్ఠోధ్యాయః. ఆత్మసంయమయోగః. శ్రీభగవానువాచ అనాశ్రితః కర్మఫలం కార్యం కర్మ కరోతి యః సన్యాసీ చ యోగీ చ న నిరగ్నిర్న చాక్రియః. మళ్ళీ చదువుతున్నానండి. అనాశ్రిత కర్మ ఫలం కార్యం కర్మ కరోతి యః సన్యాసీ చ యోగీ చ న నిరగ్నిర్న చాక్రియః. దీని తాత్పర్యం చదువుతున్నానండి. శ్రీ భగవంతుడు అన్నాడు, కర్మఫలం పైన ఆధారపడకుండా చేయవలసిన కర్మని ఎవరు చేస్తారో అతడే కర్మ సన్యాసి, కర్మయోగి కూడా. అగ్ని కార్యాన్ని కర్మలని వదిలివేసిన వాడు కాదు. 2వ శ్లోకం చదువుతున్నానండి. యం సన్యాసమితి ప్రాహుః యోగం తం విద్ధి పాండవ న హ్యసన్యస్త సంకల్పః యోగి భవతి కశ్చన. మళ్ళీ చదువుతున్నానండి. యం సన్యాసమితి ప్రాహుః యోగం తం విద్ధి పాండవ న హ్యసన్యస్త సంకల్పః యోగి భవతి కశ్చన. దీని తాత్పర్యం చదువుతానండి. అర్జున, దేనిని సన్యాసం అంటారో అదే యోగమని తెలుసుకో. సంకల్పాలను సన్యసించని వాడు ఎవడు యోగి కాలేడు. 3వ శ్లోకం చదువుతున్నానండి. ఆరురుక్షోర్మునేర్యోగం కర్మకారణముచ్యతే యోగారూఢస్య తస్యైవ శమః కారణముచ్యతే. మళ్ళీ చదువుతున్నానండి. ఆరురుక్షోర్మునేర్యోగం కర్మకారణముచ్యతే యోగారూఢస్య తస్యైవ శమః కారణముచ్యతే. దీని తాత్పర్యం చదువుతానండి. యోగాన్ని అధిరోహించాలనే కోరిక ఉన్నవానికి కర్మ సాధనమని చెప్పబడుతుంది. యోగాన్ని అధిరోహించిన వానికి శాంతమే కర్మ నివృత్తి సాధనమని చెప్పబడుతుంది. 4వ శ్లోకం చదువుతానండి. యదా హినేంద్రియార్థేషు న కర్మస్వనుషజ్జతే సర్వసంకల్ప సన్యాసి యోగారూఢస్తదోచ్యతే. మళ్ళీ చదువుతున్నానండి. యదా హినేంద్రియార్థేషు న కర్మస్వనుషజ్జతే సర్వసంకల్ప సన్యాసి యోగారూఢస్తదోచ్యతే. దీని తాత్పర్యం చదువుతానండి. ఎప్పుడైతే విషయ వస్తువుల్లోనూ కర్మల్లోనూ తగులుకోకుండా సర్వ సంకల్పాలను వదిలేస్తాడో అప్పుడు యోగారూఢుడని పిలువబడతాడు. 5వ శ్లోకం చదువుతానండి. ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మో న బంధుః ఆత్మైవ రిపురాత్మనః. మళ్ళీ చదువుతానండి. ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః. దీని తాత్పర్యం చదువుతున్నానండి. తన్ను తానే ఉద్ధరించుకోవాలి, అధోగతికి జారనివ్వకూడదు. తనకు తానే బంధువు, తనకు తానే శత్రువు. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ అండి. రేపటి ఎపిసోడ్లో 6వ శ్లోకం నుండి 10వ శ్లోకం వరకు చదువుతారండి. లోకా సంస్థ సుఖినో భవంతు. ప్రతిరోజు వీడియోస్లో 5 శ్లోకాలు పెడుతున్నానండి. షార్ట్లో ఒక వీడియో అప్లోడ్ చేస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే అది కూడా ఫాలో చేయండి.